తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. ఈ నెల మొదట్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రం మొత్తం అతలాకుతలమయ్యాయి. ఆ తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన వరుణుడు గత వారం రోజులుగా మళ్లీ పలకరిస్తున్నాడు. తాజాగా రాష్ట్రానికి మరోసారి వర్షం సూచికలు జారీ అయ్యాయి. కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద మయన్మార్ దక్షిణ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న 2 ఆవర్తనాలు నేడు విలీనమై మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టనానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందంటూ వివరించారు. దీని ప్రభావం కారణంగానే రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి ఆ ప్రాంతం మొత్తం కూడా క్రమంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ద్రోణి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించడం ప్రారంభమైందని చెప్పారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసిన సందర్భంలో ఎవరు కూడా బయటకు రావద్దని కూడా సూచించారు. రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఆదివారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గండిపేట్, బండ్లగూడ, అత్తపూర్, నాంపల్లి, అబిడ్స్, బేగం బజార్, నార్సింగ్, మణికొండ, బాచుపల్లి, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ట్యాంక్ బండ్, కుత్బుల్లాపూర్, బోరబండ, మోతీనగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కోటి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా నగరంలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారత్ నుంచి తిరోగమించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలుగా పిలిచే ఈ పవనాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్ దాటినట్లు వెల్లడించారు. అక్టోబర్ తొలి వారంలో 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఈ పవనాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం తరహా వాతావరణం ఉందని, దాని ప్రభావంతో మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రాష్ట్రంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని, భారీ వర్షాలకు మాత్రం ఛాన్స్ ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లా, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్, మల్కాజిగిరి, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా అంటున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. తెలంగాణలో సోమవారం కొన్ని ప్రాంతాలు మోస్తారు వర్షాలు కురుస్తాయని అన్నారు. మరికొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలెవరు కూడా బయటకు రావద్దు, అవసరమైతే తప్ప అన్నట్టు కూడా అధికారులు అయితే సూచించారు. ఎల్లో అలర్ట్ జారీ చేయడం సందర్భంగా ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం తిరోగమనం దిశ ప్రారంభమైందని, ఈ సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో ఈ విధంగా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఖచ్చితంగా అక్కడ అధికారులు అయితే నియమించడం జరిగింది. ఇక మరోవైపు ఇవాళ, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట ఇవన్నీ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు 3 రోజులు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరోగమనం దిశ ప్రారంభమైంది కాబట్టి ఈ సమయంలోనే భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వాతావరణ కేంద్రం 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా అటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ మొత్తంగా ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో చూసుకున్నట్లయితే బెజవాడలో జరిగిన
జరిగినటువంటి వరదల బీభత్సం ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ అయితే అతలాకుతలం అయిపోయింది ఈ వర్షాల కారణంగా. మరోసారి ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ని వణుకు పుట్టించే అవకాశం ఉందని కూడా అంటున్నారు వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. సోమవారం రోజు అయితే చాలా వర్షాలు పడతాయి, అంటే ఈ రోజు కూడా బాగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. గతంలో విజయవాడ, గుంటూరు, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల కాలంగా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో చూస్తే ఉన్నాము. వాళ్ళందరూ కూడా విపత్తు సంస్థకు సంబంధించిన కొంతమంది సహాయం కూడా చేశారు. అటు సెలబ్రిటీస్తో పాటు కొంతమంది బిజినెస్ మ్యాన్లు కూడా ఆ విపత్తుకి ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ డబ్బులు కూడా సహాయం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరోసారి జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు తిరోగమనం ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంటున్నారు. వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. గతంలో అయితే ఈ విపత్తుకి ఎంతో కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ఈసారి అంత డ్యామేజ్ అవ్వకపోవచ్చు, అన్ని భారీ వర్షాలు పడకపోవచ్చు, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలంటున్నారు. నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చేశాయి కాబట్టి ఈ వర్షాలు మళ్ళీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని అంటున్నారు. మరి ఎన్ని రోజులు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయని తెలియదు. ఎందుకంటే వాతావరణ శాఖ వెల్లడి ప్రకారం చెప్పినట్లయితే గత 2 రోజుల నుంచి బ్రేక్ అయితే ఉంది, ఇప్పుడు మళ్ళీ 2 రోజులు పురోగమనం ఉంది కాబట్టి వర్షాలు పడతాయి అంటున్నారు. ముఖ్యంగా వానాకాలం అయితే ముగియబోతుంది. ఈ వానాకాలం ముగిసేలోపు వరుణుడు తన విజృంభణ చూపించి ఆ తర్వాత వానాకాలం క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 4 రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం అయితే అందరికీ ఎల్లో అలర్ట్ జారీ చేసి సూచనలు అయితే హెచ్చరిస్తా ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.